నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 98వ శ్లోకం విందామే. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సత్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానార్థరేఖాం కళ్యాణీం దేవగౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. సర్వాలంకృతురాలైన ఆ కన్యను శంకర భగవత్పాదుల వారు ఎవరికి ఇవ్వదలుచుకున్నారు, ఆ కన్య లక్షణాలు ఏంటి అన్నది మనకి ఈ శ్లోకంలో కనబడుతున్నాయి. దాన్ని ప్రతిపదార్థం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం. అనురాధ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని విందామే. గౌరీ ప్రియ, గౌరీదేవి ప్రియురాలుగా గల దేవా మహాదేవ, సర్వ సమస్తమైన అలంకార, ఉపమా ఉత్ప్రేక్ష మొదలగా అలంకారాల తోడిని లేదా భూషణాల తోడును అని రెండూ చెప్పుకోవచ్చు మనం. యుక్తాం కూడినది అయి, సరళ మృదువైన లేక సుబోధమైన పద శబ్దములతో నడకలతోని, యుతాం కూడినదయ్యు, సాధు వృత్తాం సలక్షణమైన ఆర్యావృత్తము మొదలగు వృత్తములు కలది అంటే మంచి నడత కలిగినది, సువర్ణాం పురుషములు కలిగిన అక్షరాలు కలిగినది అని చక్కని రూపం కలిగింది అని రెండు అర్థాలను చెప్పుకోవచ్చు అనమాట. సద్భిహి కావ్య లక్షణము అంటే ఇక్కడ శరీర లక్షణము, సంస్తూయమానాం అంటే కొనియాడబడుతూ ఉన్నది, సరస గుణయుతాం శృంగారాది రసముల మాధుర్యాది గుణములు వీటన్నిటితోటి కూడి ఉన్నది, లక్షితాం ప్రతిపాద్య వస్తువులు కలది, లక్షణాఢ్యాం సర్వలక్షణాలు ఒప్పునది, ఉద్యత్ ఎక్కువగా ప్రకాశిస్తున్నది, భూషా విశేషము అలంకార విశేషము కలిగినది, ఉపగత తెలియబడిన, వినయాం వినయము కలిగినది, ద్యోతమాన స్పష్టముగా స్ఫురించుచున్నది, అర్థరేఖాం అర్థముల పరంపర కలిగినది, కళ్యాణీం అర్థపుష్టిగా భాషించున్నది అగు, మమ నా యొక్క, కవితా కన్యకాం కవితయను కన్యకను, త్వం నీవు, గృహణ స్వీకరించు అంటున్నారు. ఆయన ఈ శ్లోకంలో ఒక కవిత రాశాను, ఆ కవితను నువ్వు స్వీకరించు అంటూ ఆ కవిత యొక్క లక్షణాలన్నీ ఇందులో చెప్పారనమాట మనకి. ఏమిటో చూద్దాం దీని తాత్పర్యం. ఓ గౌరీ ప్రియ, కళ్యాణి అయిన నా కవితా కన్యను నువ్వు స్వీకరించు. ఆమె సర్వ అలంకారాలు కలిగి ఉంది, సరళమైన పదాలున్నాయి, మంచి ప్రవర్తనను కూడా కలిగి ఉంది, మంచి వర్ణము కలిగింది, బుద్ధిమతల చేత పొగడదగినది, సరసగుణాలు కలిగి ఉంది, ప్రకాశించే ఆభరణాలు ధరించి ఉంది, అలాగే వినయం కూడా ఉంది, స్పష్టమైన అర్థరేఖ కూడా ఉంది అంటూ ఇక్కడ ఒక అమ్మాయిని వర్ణించినట్టుగా చెప్పారు. అక్కడ కవితాకన్య లక్షణాలు ఎలా ఉన్నాయి అంటే సర్వ అలంకారాలు ఉన్నాయి, అందులో సరళ పదాలున్నాయి, సాధు వృత్తాలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి అందులో అంటూ ఈ సర్వలక్షణాలు లక్షణాఢ్యాలతోటి ప్రకాశిస్తున్న
ఈ కవితా కన్యను నువ్వు పరిగ్రహించు అంటూ శంకర భగవత్పాదుల వారు తన కవిత రూపంలో ఆయనకి అందించారనమాట. ఇది శివానంద లహరిలో దాదాపు మనం చివరికి వచ్చేసాం అని చెప్పుకుంటున్నాం. ఈ శ్లోకంలో ఈ శివానంద లహరి కృతిని భగవంతుడైన శివుడికి అర్పించుకుంటున్నారు. సాధారణంగా కవులు తమ కావ్యాలను ఒకరికి అంకితం ఇస్తుంటారు. కావ్య రచన చేసిన వారిని కృతికర్త అంటుంటారు. ఈ కావ్యాన్ని అంకితం పుచ్చుకున్న వారిని కృతి భర్త అని అంటుంటారు అన్నమాట. శంకర భగవత్పాదుల వారు ఈ శివానంద లహరి కృతిని తన కన్న కూతురితోటి పోల్చుకుని శివుడికి ఆ కన్యకామణిని భార్యగా సమర్పించుకుంటూ కన్యాదానం చేస్తున్నారన్నమాట. ఇందులో ఆ కృతి కన్య ఆకృతి చాలా బాగుంటుంది. ఆకృతి బాగుంటే చాలా అని అడుగుతారేమో, ఆ కవితా కన్యను ఎలా పెంచి పెద్ద చేశాను, ఆవిడలో ఉన్న సలక్షణాలు ఏమిటి అన్నది ఈ శ్లోకంలో కన్యపరంగా కవిత పరంగా కూడా సరిపోయే విశేషణాలతోటి చెప్తున్నారు ఆయన. సర్వాలంకార యుక్తాం అంటే కన్యపరంగా కన్యాదానం చేసేటప్పుడు వంటి మీద నగలు, అలంకారాలు, ఆభరణాలు అన్ని పెడతాం కదా, అలా చెయ్యాలి. అలా చేయడాన్నే సాలంకృత కన్యాదానం అంటారు. అప్పుడు ఆ కన్య వంటిపై ఉన్న నగలన్నీ కాపురానికి పంపేటప్పుడు ఇస్తారనమాట. అందుకని మిగిలిన సమయంలో ముచ్చటకి ఆడంబరానికి ఎన్నో కొన్న నగలు ఎక్కువగా పెట్టిన కన్యాదాన సమయంలో మాత్రం అవన్నీ తీసేసి తాము ముందు కాపురానికి పంపేటప్పుడు ఇచ్చే నగలను మాత్రమే పెడుతూ ఉంటారు. సర్వాలంకారయుక్తము అంటే అన్ని అలంకారాలు ఆభరణాలతోనూ ఉన్నది అని ఇక్కడ చెప్పుకుంటే, కవితాపరంగా అయితే కవిత్వ విషయంలో విచిత్రంగా చెప్తుంటారు అన్నమాట. అక్కడ ఉపమా, ఉత్ప్రేక్ష, అతిశయోక్త, రూపకాలంకారాలు అన్న పేరుతోటి ఇది ఉంది, ఈ కవిత ఉంది అంటూ అందులో చెప్పారు. తర్వాత సరళ పదయుతము అన్నారు. కన్యాపరంగా ఈ కన్య పాదాలు చిగురుటాకుల్లాగా మెత్తగా కోమలంగా ఉంటాయి. ఆ పాదాల్లో ఆవిడ నడత కూడా చాలా ఆహ్లాదంగా, చూడముచ్చటగా, తిన్నగా ఉంటుందని అర్థం వస్తుంది. కవిత పరంగా చెప్తే ఇందులో వాడే పదాలు, మాటలు, వాక్యాలు ఏవైతే ఉన్నాయో చాలా తేలిగ్గా ఉన్నాయి, అర్థం చేసుకుని ఆనందించడానికి చాలా సులువుగా ఉన్నాయి అంటూ ఇక్కడ చెప్పుకొచ్చారు. తర్వాత సాధు వృత్తామన్నారంటే కన్యాపరంగా ఈ కన్య చాలా సాధువు అయింది, మెత్తని స్వాత్విక స్వభావం కలిగి ఉంది, ప్రవర్తనకి వంక పట్టే విధంగా ఏమీ లేదు అంటూ ఇక్కడ చెప్పుకొస్తే, కవితాపరంగా కవిత్వాన్ని తెలుగులో అయితే పద్యాల్లోనూ, సంస్కృతంలో అయితే శ్లోకాల్లోనూ రాస్తారు. ఇవి తెలుగులో అయితే చంపకమాల, ఉత్పలమాల, మత్తేబం, శార్దూలం మొదలైన పద్యాల్లో చెప్తే, సంస్కృతంలో శిఖరిణి, మంద్రకాంత, శార్దూలము, ఆర్య మొదలైన శ్లోకాల్లో రాస్తారనమాట. ఇవన్నీ వేరు వేరు ఛందస్సులతో ఉంటాయి. అందువల్ల ఒక్కో పద్యం గాని శ్లోకం గాని చదువుతున్నప్పుడు ఒక్కొక్క రకమైన నడక, దాని బాణి, దాని స్టైల్ అంటారు, అది చాలా మనోహరంగా ఉంటుంది అంటూ ఇక్కడ కవితాపరంగా చెప్పుకొచ్చారనమాట. మనం సౌందర్యలహరిలో అన్ని కూడాను శిఖరిణీ వృత్తాల శ్లోకాలతోటి చెప్పుకున్నాం. ఇక్కడ తర్వాత సువర్ణం అన్నారు. కన్యాపరంగా కన్య వంటి రంగు పసిమి ఛాయ అంటే తప్త కాంచన వర్ణము లేదా దబ్బపండు రంగు వంటి కాంతులతో ఉంది. ఇక్కడ కవితాపరంగా చూస్తే ఈ కవిత్వంలో వాడిన అక్షర సముదాయం అంతా కూడాను శుభాన్ని సూచించే విధంగా ఉంది. ఎక్కడా కూడాను ఒక వ్యర్థాక్షరము లేదు, అశుభ సూచకమైన అక్షరం లాంటి అక్షరాలతోటి ఇది రచించబడలేదు అంటూ అర్థం చెప్పుకొచ్చారు. తర్వాత సద్భిహి సంస్తూయమానం అన్నారు. కన్యాపరంగా సాముద్రిక శాస్త్రవేత్తలు సౌందర్యము, సౌశీల్యము, విజ్ఞత కలిగి వారి చేత చక్కగా కొనియాడబడింది అని అర్థం చెప్తే, కవితాపరంగా ఇది పండితుల చేత, విమర్శకుల చేత చక్కగా ప్రశంసించబడింది అంటూ అర్థాన్ని చెప్పుకొచ్చారు శంకర్ల వారు. తర్వాత ఇక్కడ సరసగుణయుతం అన్నారు. అంటే కన్యాపరంగా సమయ సందర్భాలు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా సరస సల్లాపాలతోటి, ప్రణయ కోపాలతోటి, గారంగా మనసుకు హత్తుకుపోయే విధంగా విజ్ఞతతో మసులు కొన్నే సరసురాలు, సుగుణాల రాశి అని అర్థం. కవితాపరంగా ఆ కవిత శృంగారాది నవరసాలతోటి హృదయాన్ని ద్రవింపజేసే విధంగా సరసంగా ఉంటుందని, కావ్యం నిండా మాధుర్యాది గుణాలుంటాయని అర్థం. తర్వాత ఇక్కడ లక్షితం అన్నారు. అంటే కన్యాపరంగా సాముద్రికా శాస్త్రానికి సరిపోయే విధానానికి మంచి లక్షణాలు కలది అని అర్థం చెప్పుకుంటే, కవితాపరంగా కావ్య లక్షణాలు ఏమిటి? శిల్పము, అర్థము, శబ్దము, శైలి ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత మనకి లక్షణాఢ్యం అన్నారు. కన్యాపరంగా చెప్పుకుంటే మనకి
సల్లక్షణం కలవారు ఎంచుకునే విధంగా ఉండేది అని అర్థం. కవితాపరంగా చెప్పుకుంటే దీనిలో చక్కని విషయాలు ప్రతిపాదించబడ్డాయి. ఈ కావ్యం చదివి తీరాలి అని సత్కవులు పండితులు ఒక లక్ష్యాన్ని పెట్టుకునే విధంగా రాయబడిందని అర్థం చెప్తోందనమాట. తర్వాత ఉజ్జద్భూష విశేషం అన్నారు. అంటే కన్యాపరంగా చూడగానే మంచి పవిత్రమైన భావాలు కలిగిన విధంగా ఆదరంగా ఉండే అలంకారాల శోభను కలిగి ఉంది అనే అర్థము. కవితాపరంగా కావ్యం చదువుతున్న కొలది కొత్త కొత్త భావాలు, అర్థాలు ద్యోతకమయ్యే విశేషమైన అలంకారాలతోటి ఇది నిండి ఉంది అంటూ చెప్పడం జరిగింది. తర్వాత ఉపగత వినయం అన్నారు. కన్యాపరంగా ఎంతో కష్టపడి విశ్లేషించి విమర్శించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా చూడగానే చాలా వినయ విధేయతలతో కనబడే సంపన్నురాలు అని చెప్తే, కవితాపరంగా ఎవరిని విమర్శించకుండా చదవగానే ఎవరికీ హృదయానికి బాధ కలగని రీతిలో ఆలోచించకుండా వెంటనే ఆస్వాదించడానికి వీలుగా ఉండే రీతిలో ఉన్న కవిత అంటూ అర్థం చెప్తున్నారు. ద్యోతమానార్థ రేఖామన్నారు. కన్యాపరంగా హస్తాల్లోనూ అరికాళ్ళలోనూ సుస్పష్టంగా కనబడే భాగ్యరేఖల చిహ్నాలు కలిగింది అని అర్థం తీసుకుంటే, శ్లోకపరంగా కవితాపరంగా కావ్యాలలో వాడిన పదాలకు చాలా ప్రముఖమైన అర్థాలు, అంతరార్థాలు కలిగే విధంగా రాయబడింది అనే అర్థం చెప్పుకొచ్చారనమాట. ఇకపోతే లాస్ట్ది మనకి కళ్యాణి అన్నారు. అంటే కన్యాపరంగా మీ ఇంటికి రాగానే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభ పరంపరలు చేకూర్చేది అనే అర్థం వస్తే, కవితాపరంగా ఈ కావ్యం శుభాన్ని చేకూర్చి జీవితాలను చక్కదిద్ది మోక్షాన్ని కూడా కలగజేస్తుంది, ఆ విధంగా రాయబడింది ఈ కావ్యం అంటూ అర్థం వచ్చిందనమాట. ఇలాంటి 12 సద్గుణాలను కలిగి ఉన్నటువంటి నా ఈ కవితా కన్యను నీకు పాణిగ్రహణార్థం సమర్పించుకుంటున్నాను. నాపై దయతోటి అంగీకరించి ఈ కావ్యానికి కృతి భర్తగా నన్ను కృతార్థుణ్ణి చెయ్యి అంటూ శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో శివుణ్ణి ప్రార్థించారనమాట. ఎంత అద్భుతమైన శ్లోకం, ఎంత అద్భుతంగా దాన్ని మనకి మరచిచ్చారో చూడండి. ఇవన్నీ కూడాను మనకి కవితలు, కావ్యాలు, ఈ శ్లోకాలు వీటి రాస్తున్నప్పుడు కొన్ని లక్షణాలని ఆ కవులు ఫాలో అవుతారనమాట. అవి ఇవన్నీ కూడాను. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా మనం వినేద్దాం. ఉన్నతాలంకారయుత మృదు పదములు సాధువృత్తములను చక్కగలిగి సౌవర్ణమయ్యొప్పి సజ్జనతతి చేత బహువిధముల మెప్పు బడయుచుండి సరసగుణములతో సల్లక్ష్యమును కల్గి సర్వలక్షణయుక్త సారమౌచు ఉజ్జదలంకార సజ్జో విశేషమై వినయ విధేయత విపులమౌచు అర్ధరేఖాయుతముగను అలరుచుండు సకల శుభములు కలిగిన సగుణమూర్తి అయిన నా కవితా కన్యనాదరమున స్వీకరింపుము గౌరీశ శివగిరీశ. ఎంత చక్కగా ఈ కావ్యకన్నను ఆ భగవంతుడైన శివుడికి అర్పించారు భగవత్పాదుల వారు. అంత చక్కగాను ఆవిడ లక్షణాలని పాడి మనకి వినిపించారు డాక్టర్ గారు. మరి ఇలాంటి కన్యను తిరస్కరించడం ఆ భగవంతుడి వల్ల కూడాను అవదేమో. మళ్ళీ మనం రేపు ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.